రాజ్యాంగం రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అంటే అది ఒక పుస్తకం కాదు, అది ప్రజా శబ్దం, అది జనగర్జన. రాజ్యాంగం అంటే అది కేవలం ఒక మాట కాదు, అది ప్రజల హక్కు. రాజ్యాంగం అంటే ప్రజల రక్షణ కవచం. రాజ్యాంగాన్ని గౌరవించటం అంటే మన దేశాన్ని గౌరవించటం. రాజ్యాంగాన్ని రక్షించటం అంటే మన దేశాన్ని మనం రక్షించుకోవటం, ప్రొటెక్ట్ చేసుకోవటం. ఎందుకో తెలుసా? భారత రాజ్యాంగం మన దేశానికి ఒక తల్లి లాంటిది. మనం పెట్టబోతున్న పార్టీ లక్ష్యం కూడా అదే. ప్రజలందరికీ, భారతీయ పౌరులందరికీ రాజ్యాంగ హక్కులు నేర్పాలి. ఇదే మన పార్టీ యొక్క లక్ష్యం యొక్క స్పష్టత. ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా, ప్రతి ఒక్కరూ రాజ్యాంగపు హక్కులు అనుభవించాలి. ఇదే మనం పెట్టబోయే పార్టీ యొక్క ఎజెండా. ప్రతి పౌరుడు గౌరవంగా బ్రతకాలి, ప్రతి పౌరుడు సమాన హక్కుల్ని పొందాలి. ఇది రాజకీయ పార్టీ కాదు, మన దేశపు గౌరవాన్ని తిరిగి తీసుకుని వచ్చే ఒక ఉద్యమం, ఒక పోరాటం. మనసారా చెప్తున్నా, భారతీయులుగా పిలువబడే మనమందరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వేసిన బాటలో నడవాలి. ఆ హక్కుల్ని మనం వినియోగించుకోవాలి, ఆ హక్కులతో ప్రశ్నించడం నేర్చుకోవాలి.